జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు జరుగును కావున తగు జాగ్రత్తలు పాటించాలని ఎండలు తీవ్రంగా ఉన్నాయి కావున భక్తులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పుష్కర స్నానం చేయాలని కోరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల్ కాళేశ్వరంలో 21 మై నుంచి 1 జూన్ వరకు మన సరస్వతి అంత్య పుష్కరాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నాం. 21 మైకి 5:43 AM కు పుష్కరాలు మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేషన్ చేసి అన్ని ఏర్పాటు మనం చేసాం. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్, టెంపరీ టాయిలెట్స్, శానిటేషన్, మెడికల్ క్యాంప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, షవర్ ట్యాప్స్, ఎక్కువ పార్కింగ్ కూడా మనం అరేంజ్ చేసాం. ఆల్మోస్ట్ 245 acres ట్రాఫిక్ కోసం కొత్త రోడ్స్ కూడా తయారు చేసాం. సో పార్కింగ్ ప్లేసెస్ నుంచి సరస్వతి ఘాట్ వరకు మనం షటల్ బస్సెస్, ఫ్రీ షటల్ బస్సెస్ కూడా ప్లాన్ చేసాం. సో భక్తులు ఒకసారి పార్క్ చేసిన తర్వాత డైరెక్ట్ షటల్ బస్సెస్లో మీరు ఇక్కడ డైరెక్ట్లీ సరస్వతి ఘాట్లో రావచ్చు. అండ్ దెన్ సిమిలర్లీ షటల్ బస్సెస్ నుంచి మీ పార్కింగ్ ప్లేస్లో కూడా మీరు ఆ బస్లో మీరు వెళ్ళొచ్చు. 12 daysలో ప్రతిరోజు మన కాళేశ్వరం టెంపుల్లో ఒక కళ్యాణ మండపంలో ఒక ప్రతి డే హోమం కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీడే మన సరస్వతి ఘాట్లో కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈవినింగ్లో మనం ప్లాన్ చేసాం. ప్రతిరోజు తెప్పోత్సవం కూడా చేస్తున్నాం. అండ్ దెన్ టెంట్ సిటీ కూడా ఈసారి మనం ప్లాన్ చేసాం. సో టెంట్ సిటీ కూడా అందరు భక్తులు ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ స్టే చేసి దే కెన్ హోలీ ఎన్వైరన్మెంట్లో దే కెన్ హ్యావ్ రిలాక్సేషన్. ఈసారి మనం ఒక మ్యూజియం కన్స్ట్రక్షన్ చేసాం. అది కూడా మనం ఈ పుష్కరాలలో ఇనాగ్రేట్ చేస్తాం. సో మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం అన్ని అరేంజ్మెంట్స్ తయారైంది. అందరు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. అండ్ పుష్కరాలకు మేము అందరు కలిసి ఒక విజయవంతంగా మనం ప్లాన్ చేయాలి.